చాలా సంతోషం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 2వ తారీఖైన ఈనాడు ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో సమావేశాలు నిర్వహించుకొని గడిచిన ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేసింది, ఎలా ప్రణాళికలు చేసింది, ఎలా పేదవాణ్ణి ఆదుకున్నదో తెలిపే విధంగా ఈ గ్రామ సభలు ఈనాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 99 రోజుల్లో భాగంగా భవిష్యత్తు ప్రణాళికను కూడా ఏమి కార్యక్రమాలు చేయాలి, ఏ కార్యక్రమాలు చేస్తే ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పేదవాడి ఇంటికి చేర్చగలుగుతాము, చేర్చాము, ఇంకా చేర్చాల్సినవి ఉన్నాయి, దాన్ని ఎలా చేస్తే ఆ పేదవాడికి ఇవ్వగలుగుతామని ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయే దాంట్లో భాగమే ఈ 99 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అది పేదవాడికి ప్రతి గుమ్మానికి వెళ్తుందా లేదా అనేది పరిశీలిస్తూ భవిష్యత్తు ప్రణాళికను కూడా ప్రతి పేదవాడికి తీర్చిదిద్ది అందించే కార్యక్రమంలో ఈనాడు ఈ ప్రణాళిక వడివడిగా ముందుకు పోతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దీంట్లో భాగంగా ఈనాడు నా శాఖకు సంబంధించిన రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశం మీకు కొన్ని అంశాలు చెప్పాలి. మన ప్రభుత్వం ఏర్పడక ముందు ఆనాడు ధరణి ఉంది. ఆ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్నమాట ప్రకారం వేసి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టంతో పాలుకు విధి విధానాలను కూడా 90 రోజుల్లో ఏర్పాటు చేసుకొని ప్రతి సమస్యని రైతులకి అండగా, భూములున్న ఆసాములకి భరోసా భద్రత కల్పించే విధంగా ఆ చట్టాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ చట్టంలో ఒక అంశాన్ని పెట్టాం. ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో ప్రతి సర్వే నెంబర్కి భూధార్ ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం రెవెన్యూ శాఖలో అనేక ప్రక్షాళన చేశాం. సుమారు 10,572 రెవెన్యూ గ్రామాలకి విఆర్ఏలను ఏర్పాటు చేసుకున్నాం. దాంతో పాటుగా సర్వే వ్యవస్థను కూడా మరింత బలోపేతం చేయాలి అని లైసెన్స్డ్ సర్వేలని సుమారు 5,300 మందిని 2 విడతల్లో సుమారు 6 నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను కూడా ప్రతి మండలంలో 4 నుంచి 6, 7 ఉండే విధంగా లైసెన్స్డ్ సర్వేలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. పురాతన కాలం నాటి చైన్లు, కానిస్టేబుల్ ఇంకా టేబుల్లో పద్ధతిలో కాకుండా సర్వేని కొత్త టెక్నాలజీతో రోవర్లోనే కొత్త యంత్రాలతో ఈజీగా ఇంచి కూడా తేడా రాకుండా ఉండే విధంగా ఆ రోవర్లని ఇప్పటికే 411 కొన్నాం. 2వ విడతలో ఇంకా 400 కొనబోతున్నాం. రమారమి ప్రతి మండలానికి, ప్రతి జిల్లాలో కూడా స్పేర్ గా ఈ రోవర్లనే యంత్రాలని అందుబాటులోకి తీసుకొచ్చాం. అంతేకాదు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాలలో 5 మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాం. దాంట్లో భాగమే ఈనాడు ఈ మండలంలోని, ఈ రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ మండలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ ఏవైతే భూములు రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు భూదారు నెంబర్ ఏదైతే ఇస్తామని చెప్పామో ఈ భూదారుని ఇచ్చేటప్పుడు, రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు సరిహద్దులతో కొలతలతో కూడిన మ్యాప్ను కూడా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఈ పద్ధతిలో చేర్చాం. అంటే ఒక ఆసామి అమ్ముకొని ఒక రైతన్న కొనుక్కునేటప్పుడే చాలా స్పష్టంగా ఆ భూమి సరిహద్దులు
ఆ పాస్బుక్ లోనో ఆ డాక్యుమెంట్ లోనో స్పష్టంగా మ్యాప్ తో సహా రిజిస్ట్రేషన్ టైంలోనే దాన్ని కొలిచి ఆ అమ్ముకున్న రైతు దగ్గర నుంచి ఆ కొనుక్కున్న ఆసామికి ఇచ్చే విధంగా ఇచ్చి ఆ సర్వే నెంబర్ కి ఒక భూదారు నెంబర్ ను కూడా కేటాయించడం జరుగుద్ది. దీంట్లో కొంతమందికి కొన్ని అనుమానాలు ఉండొచ్చు. అన్న రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈ సర్వే చేయాలి అంటే చాలా టైం పట్టుద్ది కదా, ఎలా మాకు లేట్ అవుతుందని కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు, అనుమానాలు ఉండొచ్చు. దానికి స్పష్టంగా వాళ్ళకి చెప్తున్నాను, ఎవరైతే కొనుక్కుంటారో ఎవరైతే అమ్మాలని అనుకుంటారో ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఏదైతే ఇప్పుడు మనం లాంఛనంగా ప్రారంభించుకున్నామో ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థని ఒకే ప్లాట్ఫారం మీద తెచ్చుకున్నామో దీంట్లోకి మీరు లాగిన్ అయినట్లయితే ఏ ఆఫీసు చుట్టూ మీరు తిరగనవసరం లేదు. ఏ అధికారి దగ్గరికి పోయి మీరు ప్రాధేయపడవసరం లేదు. మీకు సంబంధించిన వివరాలని ఆ లాగిన్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్ గా మీ దగ్గర నుంచి ఆ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆ సర్వేర్లకి ఆటోమేటిక్ గా అదే ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఆ సర్వేరు మీరు పంపించిన 24 గంటల్లోంచి 48 గంటల లోపే ఆ సర్వేరు దాని చుట్టూ ఎవరెవరైతే ఆసాములు ఉన్నారో వాళ్ళకి వారం రోజులు నోటీస్ ఇస్తాడు. వారం రోజులు నోటీస్ ఇచ్చి ఆ లైసెన్స్డ్ సర్వేరు సర్వే చేసి ఎమ్మటే దాన్ని అప్లోడ్ చేస్తాడు. అప్లోడ్ చేసిన దాన్ని మండల స్థాయిలో ఉండే సర్వేరు 1 లేదా 2 రోజుల్లో దాన్ని వెట్టింగ్ చేసి క్లియర్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ తో పాటు మీరు కొన్న ఆస్తి పూర్తి వివరాలు మ్యాప్ తో మీ డాక్యుమెంట్ కు జత చేయడం జరుగుద్ది. ఎవరైనా అర్జెంట్ ఉంటే, ఎవరైనా నాకు ఈ రోజు రేపో 3వ రోజు నేను రిజిస్ట్రేషన్ చేయాలి, నేను విదేశాలకు పోయే పని ఉందని ఎవరైనా అనుకుంటే అటువంటి వాళ్ళ కూడా ఈ యాప్ లో ఇబ్బంది పెట్టము. రిజిస్ట్రేషన్ ముందు చేస్తాము. సర్వే పూర్తయిన తర్వాత ఆ సర్వేని కూడా అప్లోడ్ చేసి సర్వేతో పాటు ఆ డాక్యుమెంట్ ని వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కి ఆ డాక్యుమెంట్ ని పంపటం జరుగుద్ది. కాబట్టి రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడే, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే తప్పకుండా మీ మ్యాప్ ఆ డాక్యుమెంట్ తో ఇచ్చే వ్యవస్థే ఈ ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ. ఇంతకు ముందు ఎంఆర్ఓ వ్యవస్థలో అగ్రికల్చర్ అయిన భూములకి వారు రిజిస్ట్రేషన్ చేసేది, అగ్రికల్చర్ కాని భూములు సబ్ రిజిస్ట్రార్ చేసేది, సర్వే ఒకళ్ళు చేసేది. వీటన్నిటి వల్ల ఎవరి రాజ్యం వాళ్లే చేయటం వల్ల అనేక అవకతవకలు జరుగుతున్నాయి. కొనుక్కునే వాళ్ళకి ఇబ్బందులున్నాయి, అమ్ముకునే వాళ్ళకి ఇబ్బందులున్నాయి. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో రావద్దని చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఈ సర్వే చేసే ఈ వ్యవస్థని పటిష్టంగా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ మోడల్లో 5 జిల్లాలలో ఇది పైలట్ మోడల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆమనగల్లు రంగారెడ్డి జిల్లా, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, సంగారెడ్డిలో వట్పల్లి, నారాయణపేటలో కోస్లి, ఈ 5 జిల్లాలలో ఈ 5 మండలాలని పైలట్ మోడల్లో ఇప్పుడే లాంఛనింగ్ చేసుకున్నాము. దీని తర్వాత 40 రోజుల తర్వాత ఈ 5 జిల్లాల్లో వచ్చే రిపోర్టుని
మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి ఉంటే ఈ మార్పులు చేర్పులు సవరించాల్సినవి ఉంటే సవరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని ప్రారంభిస్తాము. దాని తదుపరి రాష్ట్ర మొత్తం అన్ని గ్రామాలు అన్ని పట్టణాలకి ఈ వ్యవస్థను తీసుకురానున్నాము. దీనివల్ల ప్రయోజనాలు 4-5 మీకు చెప్తాను. కొంతమందికి పాస్బుక్ ఉంటుంది, భూమి ఉండదు. భూమి ఉంటుంది, పాస్బుక్ ఉండదు. భూమి ఉంటుంది, పాస్బుక్ ఉంటుంది, నిరంతరము కోట్లల్లో పంచాయతీలు ఉంటాయి. ఇలా మనం మ్యాప్తో ఇది ఏర్పాటు చేసినట్టయితే దొంగ పాస్బుక్లన్నీ రద్దయితాయి. భూమి నిజంగా ఉన్న వాళ్ళకి పాస్బుక్ వస్తుంది. ఇలా శాశ్వత పరిష్కారం ఈ సర్వే వల్ల జరగబోతుంది, ఈ మ్యాపుల వల్ల జరగబోతుంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలు తీసుకుంటున్నాం. ఈ 70 రెవెన్యూ గ్రామాల్లో కూడా పూర్తి సర్వే మొదటి విడత చేస్తాం. రెండో విడత, మూడో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ముందుకొచ్చే భూములున్న రైతన్నలు సర్వే చేయించుకుంటే నా సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందనే రైతన్నలు వారి కష్టాలు, వారి బాధలు ఈ సర్వేతో పూర్తి కాబోతున్నాయి. అంతేకాదు సాదా బైనామాల విషయం కూడా మీ మనసుల్లో ఉంది. వారం రోజుల కింద మేము కొత్త జీవో ఇచ్చాం. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం భూమిని సాదా అగ్రిమెంట్ ద్వారా కొన్నాం. ఆ భూమి సాగులో పొజిషన్లో మీరే ఉన్నారు. కానీ భూభారత్లో మొదట మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొన్నారో వాళ్ళ కాన్సెంట్ కూడా కావాలని అడిగాం. కానీ ఆ రైతు ఇవ్వడు కాబట్టి ఆ రైతుని అడిగితే మళ్ళీ పెద్ద మొత్తంలో నాకు ఇస్తేనే సంతకం పెడతాడు అంటాడు. కాబట్టి ఆ ఇబ్బంది ఉందని గ్రహించి దానిని సవరించిన జీవో వారం రోజుల క్రితం ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఆనాడు ధరణి చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు మీరు ఆన్లైన్ లో అప్లై చేయండి అని ఆ దొరవారు ఆనాడు చెప్పి చట్టంలో మాత్రానికి ఆ సాదా బైనామాల అంశాన్ని కూడా చేర్చలేదు. ఆ కారణంగా ఆ సాదా బైనామాలన్నీ అంతే పెండింగ్ ఉన్నాయి. సుమారు 9,26,000 సాదా బైనామాలు. దీంట్లో కొన్ని జెన్యూన్ ఉన్నాయి. ఆ జెన్యూన్ ఉన్న వాటికి ఏ రైతైతే ఆనాడు కొనుక్కున్నాడో అతను తన సొంతము డిక్లరేషన్ ఇస్తే చాలు. నేను ఈ రోజు చూపించే ఆధారమైన కాగితం నిజమైందే, భవిష్యత్తులో అది ఏదైనా తప్పని తెలిస్తే నేనే శిక్షకి అర్హుణ్ణి అని ఒక డిక్లరేషన్ ఆ రైతు ఇస్తే చాలు. ఆ అమ్మిన రైతు దగ్గర నుంచి ఈ కొత్త జీవో ఆధారంగా ఇప్పుడు వారి కాన్సెంట్ ఏమీ అవసరం లేదు. కాబట్టి ఆ సమస్య కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య పరిష్కారం కాబోతుంది. దీంతో పాటు ఆనాడు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు ఉదాహరణకి మన అమన్గల్లే ఉందనుకోండి. గతంలో ఇది గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆనాడు ఆన్లైన్ చేశారు. ఇప్పుడు ఇది పట్టణమైంది, మున్సిపాలిటీ అయింది. ఈ చట్టంలో మున్సిపాలిటీకి ఆ వసతులు లేవు. కానీ అప్లై చేసే నాడు ఇది ఒక గ్రామం, రెవెన్యూ గ్రామం. అటువంటి గ్రామాలన్నిటినీ ఇప్పుడు మున్సిపాలిటీ అయినా కూడా, ఇప్పుడు పట్టణ ప్రాంతంగా ఉన్నా కూడా ఇటువంటి పట్టణ ప్రాంతాలకు కూడా ఈ సాదా బైనామాల అంశం వర్తించుద్దని కూడా ఈ వేదిక ద్వారా
కొత్తగా మున్సిపాలిటీలు ఏవైతే అయ్యాయో ఆ అయిన గ్రామ ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, మీ దీవెనలతో ఉన్న ప్రభుత్వం, పేదవాళ్ళకు అండగా ఉండే ప్రభుత్వం, పేదవాళ్ల కష్టాలు తెలిసే ప్రభుత్వం, 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వానికి ఆలోచన లేక, జ్ఞానం లేక, పేదవాడి కష్టాలు తెలియక ఆనాడు వాళ్ళు విస్మరిస్తే, పేదవాడి కష్టము తెలిసిన ఈ ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం ఈనాడు ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, అన్ని వర్గాలకి ఆదుకుంటున్నాం. ఆనాడి అభివృద్ధి పేరుతో ఆ ప్రభుత్వం దోచుకొని అన్ని పనుల మధ్యలో వదిలేసిపోతే ఆ పనులన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేస్తుంది. మొన్న మీరు చూశారు, అసెంబ్లీ సాక్షిగా ఎలా విషము కక్కారో, ఎలా విషపూరితంగా ఉన్నారో, ఎలా ఒక టెర్రరిస్ట్ లాగా ప్రవర్తిస్తున్నారో మీరందరూ చూశారు. ఇంకా జ్ఞానం రాలా, ఇంకా జ్ఞానోదయం కాలా. కానీ ఇన్ని ఫలితాలు వచ్చిన తర్వాత వారికి జ్ఞానోదయం రాకపోవటం వారి విజ్ఞతకే వదిలేద్దాం. చివరిగా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ ప్రజా ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉంటూ పేదవాడి సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తూ, అది భూభారతే కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లే కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, పేద ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ దీవెనలతో ఉన్న ఈ ప్రభుత్వం మీకు ఇస్తుంది. భవిష్యత్తులో మరిన్ని ఇస్తుంది, అండదండగా ఉంటుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చింది, భవిష్యత్తులో ఇస్తుంది. 1 కోటి మంది ఆడబిడ్డల్ని, కోటీశ్వరుల్ని ఈ ప్రభుత్వం చేసి చూపిస్తుంది. కాబట్టి కళ్ళబొల్లి మాటలు చెప్పే నాయకుల కంటే మీ ముందు నిరంతరం ఉండే ఈ ప్రజా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మీ దీవెనలో ఉండాలని కోరుకుంటూ, స్థానిక శాసనసభ్యులు స్థానిక సమస్యలు కొన్ని అడిగారు. అందుట్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కావాలని అడిగారు. అది నా శాఖకు సంబంధించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే మళ్ళీ వస్తా, శంకుస్థాపన చేస్తా. అదే రోజు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా శంకుస్థాపన చేస్తా. గౌరవ ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఈ మున్సిపాలిటీకి డంప్ యార్డ్ కావాలని అడుగుతున్నారు. ప్రభుత్వ స్థలం దూరంగా ఎక్కడుందో చూడండి. ఈ రాబోయే 2-3 రోజుల్లోనే ఆ స్థలాన్ని అఫీషియల్ గా కేటాయించండి. దాంతో పాటు విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యల గురించి కూడా స్థానిక శాసనసభ్యులు ప్రస్తావించారు. తప్పకుండా దాన్ని కూడా కన్సర్న్ మంత్రి గారితో మాట్లాడి పరిష్కరిస్తారని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ, మనస్ఫూర్తిగా ఇందిరమ్మ ఇళ్ల గురించి అడిగారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. 1 విడత ఇచ్చాం, ఈ నెలాఖరులోపు 2వ విడత ఇస్తాం, 3వ విడత ఇస్తాం, 4వ విడత కూడా ఇస్తాం. పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇళ్ల విషయంలో కూడా మొండిగోడల వరకు కట్టామని, స్లాబ్ వరకే కట్టామని, స్లాబ్ వేయలేకపోయామని అనేక సమస్యల గురించి చెప్పారు. వచ్చే ఇయ్యబోయే దాంట్లో దానికి కూడా పరిష్కారం కనుగోబోతున్నాం. దానికి కూడా పరిష్కారం, శాశ్వత పరిష్కారం చూపించబోతున్నాం. అదే రకంగా కొన్ని దశాబ్దాల నుంచి కొన్ని గ్రామాలు చెప్పారు, భూములు సాగుల్లో ఉన్నారు, కానీ వారికి పట్టాలు లేక చిన్న చిన్న కారణాల చేత
40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి భూమి అయితే సాగు చేస్తున్నారు. దానికి డాక్యుమెంట్ పాస్బుక్ లేదు. నా దృష్టికి గతంలో తెచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో వెల్దంద మండలంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఉప్పకండ్ల, చతురవెల్లి. ఈ 2 గ్రామాలకు సంబంధించిన డాక్యుమెంట్ ఫైల్ నా దగ్గరే ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దాన్ని కూడా ఆ రైతులకి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా శాశ్వత పరిష్కారం కూడా చూపిస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.